వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. నేను విఎస్ఆర్ మూర్తి. ఇటీవలే ఐఏఎస్ ఎందరో విద్యార్థులకు ఎందరికో తల్లిదండ్రులకు ఒక కళ. ఆ ఐఏఎస్ 2024 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఐఏఎస్ సాధించాలి అనేది ఎంతోమంది కోరిక. అయితే చాలామందిని మేము ఐఏఎస్ చేసేస్తామని చెప్పి తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో చదువుతామని చెప్పిన వాళ్ళు కూడా ఎవరు కూడా ప్రస్తుతం డాక్టర్ సతీష్ గారు ఎప్పుడు చెప్పినట్లే ఈ మాట కూడా ఎవరు కూడా సెలెక్ట్ కాలేదు. అయితే వాళ్ళు ఎవరో తెలుసా మీకు? ఐఏఎస్ అయిపోతామని బీకామ్ చదువుకుని డైరెక్ట్గా ఐఏఎస్ అయిపోతామని, అలాగే లేదంటే BA ప్లస్ ఐఏఎస్ 12th క్లాస్ ప్లస్ ఐఏఎస్, అలాగే ఏంటంటే టైర్ 3 కాలేజెస్ అని చెప్పి ఏంటంటే ఈ మీకు ప్రత్యేకంగా ఈ కార్పొరేట్ కాలేజెస్ మీకు తెలిసి ఉంటాయి. నారాయణ, చైతన్య, అలా కూడా ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రయత్నం చేసేస్తామని చెప్తున్న వాళ్ళు ఎవరు కూడా సతీష్ గారు చెప్పినట్టు ఎప్పుడు ఎవరు సెలెక్ట్ కాలేదు. మరి ఏంటి, మరి ఎందుకు ఈ పబ్లిసిటీ, అసలు వాస్తవంగా జరుగుతున్నది ఏంటి, దీని గురించి మరిన్ని సవివరమైన వివరాలని డాక్టర్ సతీష్ గారితో అడిగి తెలుసుకుందాం. సతీష్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం సార్. ఐఏఎస్ ఎగ్జామ్ 2024 రిజల్ట్స్ వచ్చాయండి. చాలామంది ఫలితం సుమారు 1050 మంది 20 మంది సుమారు సెలెక్ట్ అయ్యారు. అయితే సార్ ఏంటంటే చాలామంది ఏంటంటే ఇంటర్మీడియట్ స్టార్టింగ్ నుంచి అప్పటి నుంచి వచ్చేసిన వాళ్ళంతా చేశారని కార్పొరేట్ కాలేజీలు చేస్తూనే ఉన్నాయి. మరి అదంతా చేసినా సరే ఎవరు సెలెక్ట్ కానట్టుగా లాస్ట్ టైం కూడా మీరు వేరే వీడియోలో చెప్పారు. అది ఎలా జరగబోదు అన్నట్టుగా చెప్పారు. మీ మాటే అక్షర సత్యమైంది. అది ఏంటి సార్, దీని మీద ఉన్నది ఏంటి? ఇది చాలా సందర్భాల్లో చాలా సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నామండి మనం సార్. ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి పేరెంట్స్లో ఉన్నటువంటి ఆశ నా మాటల్ని కూడా క్రాస్ చేసేస్తుంది. అదే మీకు ఆశ ఎక్కువ ఉన్నప్పుడు నాలాంటి వాడి మాటలు కూడా ఒక్కొక్కసారి సార్ ఏదో డిస్కరేజింగ్గా చెప్తారు కదా అని చెప్పేసి దాన్ని ఓవర్కమ్ చేసేసి పిల్లల్ని చేతులారా గొయ్యి తీసి గోతులో పెట్టినట్టుగా పెడుతున్నారండి. ఇది చాలా వీడియోలో చెప్పాను నేను. ఈసారి 2024 రిజల్ట్ అంటామండి మనం. అంటే 2025లో వచ్చినప్పటికి బేసికల్గా 2024 ఎగ్జామ్ అంటాం మనం. ఓవరాల్గా వేకెన్సీస్ వచ్చి 1009 అలా ఉన్నాయి రఫ్గాను. ఓపెన్ కేటగిరీ ఉన్నది 335 మాత్రమే బాయ్స్కి. ఓకే సార్. సో అందువల్ల 1000 వేకెన్సీస్ ఉన్నంత మాత్రాన్ని 1000 మనకే అన్న విషయాన్ని ఒకటి కాదండి. రియాలిటీలోకి మనం వచ్చినట్లయితే 335 మాత్రం ఉంటాయండి. ఈడబ్ల్యూఎస్లో వచ్చేటప్పటికి మీకు 109 ఉన్నాయండి. ఓబీసీ వచ్చేటప్పటికి 318 ఉన్నాయి. నేను ఎందుకంటే అది ప్రింట్ తీసుకొచ్చిన ఎగ్జాక్ట్గా నెంబర్ చెప్దామని. ఎస్సీ కమ్యూనిటీ 160 ఉన్నాయండి. ఎస్టీ కమ్యూనిటీ 87 అండి. టోటల్గా 1009 అండి. రిజర్వ్ లిస్ట్ అని కొంతమందిని పెడతారండి. రిజర్వ్ లిస్ట్లో ఒక 230 మందిని పెట్టారు. ఐఏఎస్ సర్వీస్ వచ్చేటప్పటికి ఓవర్గా 180. బట్ ఓపెన్ కేటగిరీలో 73 మాత్రమే. ఓకే. సో ఈడబ్ల్యూఎస్లో 18, ఓబీసీలో 52, ఎస్సీ ఎస్టీ. ఎందుకంటే ఇప్పుడు అంటే మనం ఒక ఎగ్జామ్ రాయాలంటే మన కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ సార్. అవును. మీరు ఓవరాల్గా చూసి గమ్మున ఏదో వాపం చూసి బలుబో ఏదో అనుకున్నట్టుగా అనుకోకూడదండి. అట్లాగే ఐఎఫ్ఎస్ చూసుకున్నప్పుడు ఓన్లీ 55 అంటే ఓకే. మళ్ళీ ఇండియన్ ఏదైతే మీకు ఫారెన్ సర్వీస్ ఉందో. అలాగే ఐపీఎస్ చూసినట్లయితే 147 ఉన్నాయండి. ఓపెన్ క్యాట్ 147లో ఓన్లీ ఓపెన్ 60. ఓపెన్ కేటగిరీ 60 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ ఇలా ఉన్నాయి. సెంట్రల్ సర్వీసెస్ ఉంటాయి 605. 1000 పోస్టులు ఏవైతే మనం చెప్పుకుంటున్నామో, మళ్ళీ చెప్తున్నానండి అర్థం చేసుకోండి. సెంట్రల్ సర్వీస్ గ్రూప్ ఏ 605. ఓకే. అంటే మిగతావన్నీ కలిపి. గ్రూప్ బి సర్వీసెస్ 142. సో చాలా మంది తెలియక నేను ఐఏఎస్ అవుతాను అని చెప్పేసి అనుకుంటారో అది తెలియక చిన్నపిల్లల మనస్తత్వంతో మాట్లాడే మాట తప్ప. దిస్ ఎగ్జామ్ ఈజ్ నాట్ ఫర్ ద ఐఏఎస్, దిస్ ఎగ్జామ్ ఈజ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. దే రిక్రూట్ ఫర్ ఆల్ ద గ్రూప్ 1 సర్వీసెస్ ఇన్ ద కంట్రీ. సో రియల్గా ఐఏఎస్ వచ్చి ఓన్లీ 180 మాత్రమే. నేను ఐఏఎస్ అయిపోతానని చెప్పేసి కోచింగ్ సెంటర్లో చెత్త బెంచ్ సర్కిల్లో ఎదవల ఆళ్ళలో కొత్తగా పెట్టి BA ప్లస్ ఐఏఎస్ అంటే ఐఏఎస్ ఎగ్జామ్ కాదు కదా అది. అంటే ఎమోషన్ బిల్డ్ చేయడం. ఎస్ సార్, అవును, ఎమోషన్ బిల్డ్ చేయడం. అవును. ఎగ్జామ్ ఈజ్ నాట్ ఫర్ ఐఏఎస్ ఎగ్జామ్, దిస్ ఇస్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. అవును. చాలా మంది అసలు ఐఏఎస్ అవరు, చాలా మంది ఐపీఎస్ అవరు, ర్యాంక్ వచ్చినా కూడా అవరు. సో అందువల్ల ఏంటంటే నేను చిన్నప్పుడు సినిమాల్లో చూసానని చెప్పి 6వ తరగతితో 10వ తరగతితో చెప్పిన మాటలు పట్టుకుని పిల్లల్ని మోసం చేసి బస్సులు తీసుకెళ్ళి చిన్న పిల్లల్ని 10కి 10 వచ్చినాయి కదా మార్కులు, జీపీ 600 వచ్చినాయి కదా, అప్పుడు వెళ్ళిపోయారంట వాళ్ళు. మీ అమ్మాయి చాలా తెలివైంది, 600 వచ్చినాయంట, మా దగ్గర 10th క్లాస్ నుంచి అయితే ఐఏఎస్ అయిపోద్ది అనుకంటే తండ్రి ఏమనుకుంటాడు. ఇప్పుడు ఆల్రెడీ మంచి
దీని మీద ఉంటాడు తండ్రి. ఊపులో ఉన్నాడు. ఓహో 600 వచ్చినాయి, మా అమ్మాయి కంటే తెలివైన అమ్మాయి కాదు కదా అని చెప్పేసి అనుకుంటాడు కదా. ఇలాగ ట్రాప్ చేసి విలేజెస్ పల్లెటూర్లు వెళ్ళి ఈ హైదరాబాద్ కంటే విజయవాడ వరస్ట్ ప్లేస్, అవునా సార్? ది వరస్ట్. ఆ. విజయవాడలో ఉన్న కోచింగ్ సెంటర్స్, ఒక్కొక్క కోచింగ్ సెంటర్ వాడు ఉమ్. మీరు నమ్మరండి, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 30 మంది సెలెక్ట్ అవ్వాలా, ఆ, మొత్తం మొత్తం. మొత్తం ఒక్కొక్క కోచింగ్ సెంటర్ 40 ర్యాంకులు వేసుకుంటున్నాడు. నేను అడిగాను ఏమైనా వేసుకుంటే, సార్ జనాలకి అసలు బ్రెయినే లేనిది జనాలకి సార్, అదే నాకు పెట్టు. ఒక ఇన్స్టిట్యూట్ పేరు చెప్తే బాగోదు కానీ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి విజయవాడలో, పేర్లు అందరూ నా పర్సనల్గా తెలిసిన వాళ్ళు ఎవడు, సార్ అందరూ పర్సనల్గా తెలిసిన వాళ్ళే. ఏ ఇన్స్టిట్యూట్ మీరు తీసుకున్నా అందరూ నా పర్సనల్గా తెలిసిన వాళ్ళే. సార్ తక్షల అని, శరత్చంద్ర అని, లేదా ఇంకోటి ఓకే. నారాయణ అని. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా సార్? జనాలకి ఏమీ వీళ్ళకి బుర్ర ఉండదు, పేరెంట్స్కి బ్రెయిన్ ఉండదు. ఈ విషయం మాకు తెలుసు, మీకు తెలుసు. ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారో, ఎంతమంది ఎక్కడ కోచింగ్ తీసుకుంటున్నారో, ఎంతమంది ఏ కోచింగ్ సెంటర్స్ వచ్చారు, ఏది చేసినా వాళ్ళకి అర్థం అవ్వదు. ఆ 80 ర్యాంకులు నారాయణ చైతన్య కూడా అన్నీ వేసుకుంటాడు 1 నుంచి 10 దాకా. ఎవడో తెలిసి వచ్చిన వాళ్ళకి వీళ్ళకి అంత బ్రెయిన్ ఉండదండి పేరెంట్స్కి. ప్రతి సంవత్సరం చెప్పినట్టుగానే ఈ సంవత్సరం కూడా ఏదైతే మీకు డిగ్రీతో పాటు సివిల్ సర్వీస్ అని చెప్పి అన్నారో, ఈ సంవత్సరం కూడా 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఫ్రెష్గా సెలెక్ట్ అయిన స్టూడెంట్ ఒక్క స్టూడెంట్ కూడా లేడు. అవును, టోటల్ లిస్ట్లో ఎవరు లేరు. అవును, ఎప్పుడు నేను చెప్పినట్టుగా టైర్ 3 కాలేజీలో చదివిన వాళ్ళు సివిల్ సర్వీస్ సెలెక్ట్ అవ్వరు, చాలా అరుదుగా ఉంటారు. 4వ సారి 5వ సారి రాసిన వాళ్ళు, కొంచెం డీసెంట్ కాలేజీ మంచి కాలేజీలో చదివిన వాళ్ళు వస్తారన్నాను, వచ్చేసారు ఈసారి కూడా సార్. అలాగే పట్టుమని 2 రోజులు మొబైల్ లేకుండా చేతిలో లేకుండా లేని పనికి మాలిన స్టూడెంట్ పేరెంట్ కూడా సివిల్ సర్వీస్ అవుతానంటాడు. అవును, 11వ ర్యాంక్ వచ్చిన అమ్మాయి ఉంది చక్కగా. అవును, ఆ అమ్మాయి మొబైల్ నాకు తెలియదు, చూడలేదండి. చూడలేదని చెప్పింది. అవును సార్, అవును. అంటే ఎంత సిన్సియారిటీ ఉండాలంటే ఎస్ ఎస్ రియలీ. అవును, చదవడానికి. అంటే ఎంత కష్టం వెనకాల ఉంటుంది. ఆల్ ఇండియా 11వ ర్యాంక్ అంటే నేనేమంటానంటేనంటే ర్యాంక్ వచ్చినోడితో పాటుగా ట్రై చేసి ర్యాంక్ రానోళ్ళు 990 మంది ఉన్నారు, వాళ్ళని కూడా పట్టించుకోండి. అవును, అది కూడా ఇంపార్టెంటే కదా. ఒకటి మ్యాక్సిమం చాలా మంచి కాలేజీ నుంచి వచ్చారండి. ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏదైతే మీకు ర్యాంకులు వేసుకుంటున్నారో, నేను పేర్లు చెప్తే బాగోదు కాబట్టి సివిల్ సర్వీస్ ర్యాంకులు కూడా కొనుక్కున్నారు ఈసారి. పేరు వేసుకోవడానికి ఒక్కడికి 10 లక్షలు ఇచ్చి, అంటే ఒకడే 10 ఇన్స్టిట్యూట్లకు అమ్మాడు. యాక్చువల్గా ఈ ర్యాంక్స్ ఎవరైతే అమ్మారో వాళ్ళందరూ సెల్ఫ్ లెర్నర్స్. ఈవెన్ 11వ ర్యాంక్ అమ్మాయి సెల్ఫ్గా చదువుకున్న అమ్మాయి, లాస్ట్ ఇయర్ టాప్ 10 ర్యాంకర్స్ సెల్ఫ్గా చదువుకున్న వాళ్ళే. నేను పబ్లిక్గా చెప్తున్నాను, దే ఆర్ ఆల్ సెల్ఫ్ లెర్నర్స్, కోచింగ్ లేకుండా చదివిన వాళ్ళు, జస్ట్ ఆడి దగ్గర గైడెన్స్ తీసుకున్నవాళ్ళు. ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఇంటర్వ్యూ గురించి ఒక మాట చెప్పండి అంటే ఆడు వేసేసుకుంటాడు పేరు. అవునండి. ఓకే, మెయిన్స్లో ఒక ఏదో ఆప్షన్ సబ్జెక్ట్ ఒక కోచింగ్ వెళ్తే ఢిల్లీకి వెళ్తే ఆడే వేసేసుకుంటాడు. మెయిన్స్లో 4 రోజులు క్లాస్కి వెళ్తే ఆడే వేసేసుకుంటాడు. అవును, 5 సంవత్సరాలు ప్రిపేర్ అయితే 5 సంవత్సరాల్లో 100 మందిని కలిసి ఉంటుంది స్టూడెంట్, 100 మంది పేర్లు వేసేసుకుంటున్నారు. అవును, కనీసం ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నీ దగ్గర బిఏ బేకామని చెత్త దేనికి పనికిరాని చెత్త కోర్సు పెట్టి ఆ ఎదవల్ని వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయమనండి. ఈ బుద్ధున్న ఎదవలు ఎవడైతే మీకు విజయవాడలో హైదరాబాద్లో ఉన్నారో ఇన్స్టిట్యూట్ వాళ్ళు, వాడి పిల్లల్ని ఎందుకు జాయిన్ చేయడాడు? అవును, జనాలు నాశనం అయిపోయిన పర్వాలేదు, వాడు సేఫ్గా ఉండాలి. ఎలా వీడియో చెప్తే కింద ఎవడో పెడతారు కామెంట్ తెలుసా, నాకు తెలిసినోడు ఎవడో ఉన్నాడు పలానా కోచింగ్ సెంటర్లో చదివాడు, వాడికి ర్యాంక్ వచ్చిందంట. ఎవరు తెంగరెదవల్లారా? మీలాంటి వాడి వల్ల దేశంలో నాశనం అయిపోతుంది. 1,00,000 మందిలో ఒకటి సెలెక్టెడ్ అని చెప్పేసి డప్పు కొట్టుకుని అలా బతుకుతానంటే ఎట్లా నువ్వు? అవును, ఎవడన్నా అరాకొరా ఉంటే ఒకడు ఉంటారు, ఎక్కడ ఎక్సెప్షన్స్ ఉంటాయి. అవును, ఆ ఎక్సెప్షన్స్ వీడికి మోటివేషన్ అంట. అది ఎలాగే సార్, అది కాదు కదా. అంటే మరి ఆడి నైట్ నిద్రపోతే నిద్ర పట్టాలి కదా, ఆడికి ఇగో మరి సాటిస్ఫై అవ్వాలంటే అనుకోవాలి కదా. అది వీళ్ళు చేసి పని పేరెంట్స్ పిల్లలు. అది కరెక్ట్ కాదు కదా. అంతే కదా, అంతే కదా సార్. ఈజీగా చెప్తారనమాట, ఆడ చదివాడు కదా నేను చదివితే వస్తుంది కదా అంటే, ఆడ ఎలా చదివాడు నీకేం తెలుసు రా స్టూడెంట్ గురించి? అంతే కదా. అంటే వేల మందిని తీసుకుని 100ల మందిని తీసుకుని హాస్టల్లో సంవత్సరానికి లక్షల్లో ఫీజులు కట్టి 4 ఏళ్ళు అయిన తర్వాత రోడ్డు మీద దేనికి పనికిరాని బిఏలు బేకాములు లేకపోతే ఆ డిగ్రీలు ఆ బిఎస్సీలు ఆ డిగ్రీలతో పాటు చేసి రోడ్డు మీద వదిలేసి మీ సాగు మీరు సావండరా అంటే మీరు పోయి ధర్నాలు చేయవలసింది కోచింగ్ సెంటర్ల ముందు కదరా. అవును, నీ పౌరుషం నాలాంటి మీద కాకుండా చూపించవలసింది ఎక్కడా? కోచింగ్ సెంటర్ రోడ్డు ముందు ఆడి దగ్గరికి వెళ్ళి చేయాలి. నువ్వు చెప్పిన మాట ఏంట్రా ఇదేంట్రా అని చెప్పి. ఇప్పుడు దొంగ ఫేక్ ర్యాంకులు వేస్తున్నారు కదా. ఒక విజయవాడలో ఒక ఇన్స్టిట్యూట్ అయితే 80 ర్యాంకులు వేసుకున్నాడు. రాష్ట్రం మొత్తం మీద 30 మంది సెలెక్ట్ అవ్వరు. ఈ 1000 మందిలో సెలెక్ట్ అయిన వాళ్ళు రాష్ట్రం 1000 మంది అంటే 30 యావరేజ్ సరే 30 వేసుకోండి అంటే 28 రాష్ట్రాలు. పోనీ పెద్ద రాష్ట్రాలు 20 ఎన్ని వస్తాయి? 1000 by 25 అంటేనే. అంతే కదా సార్. అవును,
రావు కదా ఎక్కువ. రావు కదా సార్. మరి విజయవాడలో వచ్చి ఇప్పుడు టాప్ 10 అసలు రాలేదు ఇక్కడ రెండు రాష్ట్రాల్లో. అవును రాలేదు. టాప్ 10 మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో లేదు. అలాగే రావు కదండి. మనకి హార్డ్లీ మనకి ఎన్ని వస్తాయి, మహా అయితే ఒక 5% ఎంత వస్తాయి ఓవరాల్గా. మన రాష్ట్రం అంతే కదండి, తెలుగు రాష్ట్రం ఆంధ్రాలో కొన్ని. అంతే. దీనికి క్వశ్చన్ సెంటర్ వాళ్ళు ప్రతి ర్యాంకు నాకే వచ్చింది అని చెప్పేసి పెట్టడం, డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నారండి వీళ్ళు. డబ్బులు ఇచ్చి హైదరాబాద్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్, విజయవాడలో ఇన్స్టిట్యూట్స్ మరి ఘోరంగా డబ్బులు ఇచ్చి ఒక్కొక్క వాడికి ఏడేం చేస్తాడు ర్యాంక్ సెలెక్ట్ అయినాడు. ఈసారి లక్కీగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ వచ్చారు. క్వశ్చన్ సెంటర్ వాళ్ళు 10 లక్షలు ఇస్తాను 5 లక్షలు ఇస్తాను ఇంటర్వ్యూ చేయమంటే పోయి ఇంటర్వ్యూ చేసేస్తున్నారు వీళ్ళు. మొత్తం డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూ చేయిస్తున్నారండి ఈ సంవత్సరం. ఇంతకుముందు లేదు, ఇది స్టార్ట్ అయింది. కొత్త సంస్కృతి ఇప్పుడు స్టార్ట్ అయింది. నేను మీ దగ్గర తీసుకున్నాను, మీ దగ్గర గైడెన్స్ తీసుకున్నాను, మీ దగ్గర చెప్పాను, మీ దగ్గర చేశానని చెప్పేసి ఎక్కడికి వెళ్తున్నాం మనం? నిజంగా ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు లాస్ట్ ఇయర్ చెప్పారండి, ఈ సంవత్సరం చెప్పాను. సెల్ఫ్ లెర్నర్ వాళ్ళు ఏ కోచింగ్ లేకుండా చదివిన వాళ్ళు అండి. కోచింగ్ తీసుకుంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాదు అని ఎన్నిసార్లు చెప్పినా ఎప్పుడు వినట్లేదు అసలు. ఏదైనా గైడ్ ఇప్పుడు బాగా మంచి స్టూడెంట్ ఉంటాడు, షార్ప్గా ఉన్నాడు. ఈసారి ఐఐటి ముంబైలో 20 మంది స్టూడెంట్స్ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నారట ఫైనల్ ఇయర్ వాళ్ళు. మనం చెప్పారు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ నుంచి ఆల్మోస్ట్ 15 మంది కొట్టేస్తారు. వాళ్ళ ఐక్యూ ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి స్ట్రాటజీ తెలిసిన వాళ్ళు అంత తెలుసు. ఏంటిది బెంచ్ సర్కిల్ చదువుతానంటే నాకు అర్థం కాదు. బుర్ర తక్కువ ఎదవలో బెంచ్ సర్కిల్ చదివి కొట్టేస్తారంట. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మనం చెప్తున్నామండి. మళ్ళీ ఈ సంవత్సరం రిజల్ట్ మళ్ళీ ప్రూవ్ అయింది. ఇంకొక 20 ఏళ్ళు కాదు, ఇంకో 100 ఏళ్ళైనా ప్రూవ్ అవుతుంది. ఎక్కడైనా ఎక్సెప్షన్ ఒకటి రెండు తప్ప. టైర్ 3 కాలేజీలో చదివినోడు కానీ, లేకపోతే డిగ్రీతో పాటు చదివినోళ్ళు కానీ, 10th తర్వాత చదివినోళ్ళు కానీ, లేకపోతే పనికిమాలిన కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి చదివినోళ్ళు కానీ, శంకర్ ఐఏఎస్ అకాడమీ చెన్నైలో ఒకటి ఉంటుందంటే లాస్ట్ ఇయర్ 342 ర్యాంకులు వేసుకున్నాడు. ఒక ఇన్స్టిట్యూట్కి 340 ర్యాంకులు వచ్చినాయి రాశాడు. కేసు పెట్టింది, సెంట్రల్ గవర్నమెంట్ కేసు కూడా పెట్టింది. జనాలకు బ్రెయిన్ లేదు కదా అంటున్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పి లాజిక్ ఏంటంటే, విజయవాడలో ఒక ఇన్స్టిట్యూట్లో నాకు ఇద్దరు చెప్పింది ఏంటంటే, సార్ మీరు ఆలోచించినట్టు ఆలోచించటం, వాడికి అవ్వాలన్న కోరిక ఉంది కదా, అవ్వాలన్న ఆశ ఉంది కదా, అది చాలు. మా దగ్గర రాగానే మీ పిల్లవాడు చాలా తెలివైనోడు, 10th 10 వచ్చినాయి, 12th ఇన్ని మార్కులు వచ్చినాయా, ఇంత తెలివైనోడు సివిల్ సర్వీస్ గ్యారంటీగా కొడతాడంటే ఏ తండ్రి అయినా కొట్టడు అని అనలేడు కదా, అన్నాడు. కొట్టేస్తాడు, వేసేయండి, అయిపోయింది. మరి దానికి సపోర్ట్ ఏంటి? పిల్లోడు సివిల్ సర్వీస్ చదువుతానన్నాడు కదా, ఎంకరేజ్ చేయరా అని చెప్పి నాలుగు తిడతారంటే, ఎంకరేజ్ చేయడానికి నువ్వేడోరా? ఎంకరేజ్ చేయడానికి నీ దగ్గర దమ్ము ఎంకరేజ్ చెప్పాలి తప్ప మట్టిలో దమ్ము ఉండాలండి, మొక్కలో దమ్ము ఉంటే కాదు కదా. అంతే కదా, మట్టిలో కావాలి కదా ఎంకరేజ్ చేయడం ఏంటి? అవును. నిజంగా సివిల్ సర్వీస్ కొట్టాలంటే నువ్వు 4 సార్లు ఎగ్జామ్ రాసి వెళ్ళరాదా? 4 సార్లు బెంగళూరుకి వెళ్ళి చదవరాదా? డిజైన్ రా, యూసీ డ్రై, లేదా ఐపీ మ్యాట్రస్, ఐఏఎంకి వెళ్ళరా? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఎగ్జామ్ 12th కొట్టి చేతకాని ప్రతి ఓడు సివిల్ సర్వీస్కి వెళ్తారంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు పాపం అండి. ఇది ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలనో చెల్లెల్లో తమ్ముడినో ఆ కోర్సుల్లో వేసి చెప్పండి రా, హైదరాబాద్లోనూ విజయవాడలోను వాళ్ళ జీవితాలను నాశనం చేసేందుకు ఈ పాపం చుట్టుకుని ఈ అనుభవిస్తారు వాళ్ళు అందరూ. హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్స్ 1-2 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి సార్. ఒక్క స్టూడెంట్ సెలెక్ట్ అవ్వలేదండి 10 ఏళ్ళ నుంచి అటు చదివినాడు. వీళ్ళు ఏమంటారంటే, సార్ కొత్త స్టూడెంట్స్ మాకు వస్తారు కదా, పల్లెటూరు వెళ్ళిపోతే నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ వెళ్ళిపోతే అక్కడ గవర్నమెంట్ జాబుల మీద క్రేజ్ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు మోటివేట్ చేసి మేము పిఆర్ వాళ్ళని పెట్టి మనిషికి ఒక 20,000 ఇచ్చి తెచ్చేస్తున్నాం మేము, మాకు ఇదే మళ్ళీ సెలెక్ట్ అవ్వాలి తెలియాలంటే 5 ఏళ్ళు పడుతుంది కదా. వాళ్ళ లాజిక్ ఏం చెప్పాడు తెలుసా నాకు? చిత్రంగా చెప్పాడు ఒకటి విజయవాడలో. ఈయన ఇప్పుడు తీసుకుంటున్నాం కదా సార్ 10th అండి, ఈ రిజల్ట్ రావడానికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు పడుతుంది కదా, ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళు మర్చిపోతారు జనాలు, ముందు 5 ఏళ్ళు అడ్మిషన్స్ ఫిల్అప్ అయిపోతాయి. అవును, అయిపోయింది. ఈ లోపు ర్యాంకులు రాకపోయినా ఒక 50 వచ్చినట్టు రాసుకుంటున్నాను నేను, అయిపోయింది. సింపుల్ కాన్సెప్ట్, బిజినెస్ ఈక్వేషన్ చాలా సింపుల్ ఇది. అంతే. నేను ఇప్పుడు జాయిన్ అయ్యాడండి 5 ఏళ్ళ తర్వాత కదా. అపార్ట్మెంట్లో కాలేజీ లైఫ్ లేకుండా ఏదో కుక్కర్ లాగా పెట్టి ఏంటిది ఇలా ఏంటి సివిల్ సర్వీస్ అలా చదువుతారా? అలా చదివే ఎగ్జామ్ అది కాదు కదండి. సో ఇది ఎన్ని పోస్టులు అండి? ఆఫ్టర్ ఇలా 300 మొత్తం కలిపితే 300 లేవు. అందులో మీకు సెంట్రల్ సర్వీస్, గ్రూప్ బి సర్వీసెస్ అలా బాగా వరస్ట్గా ఉంటాయి. సర్వీసెస్ గురించి అవగాహన ఏ ఇన్స్టిట్యూట్ ఉంది, అడగడం జోగం చేశాడు, చచ్చాడు. ప్రతి సర్వీస్ గురించి అవగాహన ఉంది కాబట్టి ఏముండవండి. ఇందులో ఉన్న మంచి సర్వీసులు 2-3 ఉంటాయి, 4-5 సర్వీసులు ఉంటాయి. అందులో వేకెన్సీస్ తక్కువ ఉంటాయండి. ఆ తక్కువ ఉన్న వేకెన్సీని అటాక్ చేయాలంటే వెరీ హై స్కిల్ లెవెల్ ఆఫ్ ఇది ఉండాలి కదా. మా అబ్బాయి తెలివైనోడు, మా అబ్బాయి ఎక్కువ ఉందని అనుకున్న ప్రతి పేరెంట్ జీవితంలో పెద్ద తప్పు చేసినట్టే. అంతే కదా సార్. మరి తప్పదు. తెలివైనడు అన్నాడు ఈ రోజున కొట్టే ఒక ఎగ్జామ్. అవును, ఇప్పుడు తెలివైనడు కదా జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ కొట్టే, ఇప్పుడు తెలివైనడు కదా హిస్టరీ కొట్టే, ఇప్పుడు తెలివైనడు కదా సియూటీ ఎగ్జామ్ రాసి డిస్టెన్స్లో చేసి కొట్టు, ఢిల్లీ యూనివర్సిటీ సీట్ కొట్టు, ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళి చదవరాదా? లేదా ఇప్పుడు తెలివైనడు కదా ఐపీ మ్యాట్ కొట్టు, ఇప్పుడు తెలివైనడు కదా నలసారి కొట్టు, ఇప్పుడు తెలివైనడు కదా ఇంకోటి కొట్టు. ఏం కొట్టాడంట 10 ఏళ్ళ తర్వాత ఎగ్జామ్ కొడతాడంట.
ఎందుకంటే అది ఇంట్రెస్ట్ ఉంది కదా సార్, ఇది ఇంట్రెస్ట్ లేదు కదా, నాకు అర్థం కాదు. అదేంటి డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉంటే గొప్ప కాదు, సంపాదించి ఎబిలిటీ ఉండాలి, సంపాదించడం కష్టం అన్న విషయాన్ని నీకు తెలియాలి, ఆ కష్టాన్ని భరించి ఓపిక నీకు ఉండాలి. అవును. అందువల్ల ఏంటంటే ఇది ప్రతి సంవత్సరం చెప్పినట్టుగానే ఈ సంవత్సరం రిజల్ట్లో కూడా ఎక్కడా కూడా ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇలాగ మోసం చేసి తీసుకెళ్తున్న విద్యార్థులు సెలెక్ట్ అవ్వలేదు. ఎవడన్నా 1, 2 అరా సెలెక్ట్ అయినా వాడు ఎక్కడ చదివి కాదు, మళ్ళీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇక్కడ చదివి నానా బాధలు పడి మళ్ళీ ఏ ఢిల్లీయో పోయో ఇంకో చోటకు పోయో అక్కడ కూర్చొని చదివి ఏదో పడి 2-3 ఏళ్ళ తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళు. అందుకే 3 ఏళ్ళు కోచింగ్ ఇచ్చేస్తే నారాయణ వాడో చైతన్య వాడో లేకపోతే అక్కడ ఉన్న విజయవాడలో ఉన్నటువంటి ఆ ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉన్న ఆర్టీసీ రోడ్ ఇచ్చేస్తేనే ఇచ్చేలేదు. అవునండి. ఆ ఉన్న ఒకళ్ళిద్దరు ఎగ్జాంపుల్ తీసుకుని మీ జీవితాన్ని నాశనం చేసుకోకంటారా. నేను తెలివైన అనుకున్న ప్రతి వాడు చేసే తప్పిదే. అవును. నీ తెలివిని 10th క్లాస్ నుండి ప్రూవ్ చేయి, నీ తెలివిని 11th ప్రూవ్ చేయి, నీ తెలివిని 12th ప్రూవ్ చేయి. అది నీ మంచి కాలేజీకి వెళ్ళు. టైర్ 3 కాలేజీలో చదివితే సివిల్ సర్వీస్ వస్తానని ఎవరైతే అనుకుంటారో ఈసారి టైర్ 3 కాలేజీ 2 రాష్ట్రాల్లో సెలెక్ట్ అవ్వాలి. అంతే కదా, ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఉంటే ఉంటారు తప్ప పెద్దగా మ్యాక్సిమం సార్ ఎక్కువ మీకు ఐఐటీసీ ట్రిపుల్ ఐటీసీ నుంచి వచ్చారు, అటు నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మెడికల్ వచ్చిన మెడికల్ మంచి కాలేజ్ వచ్చిన నల్సార్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళే ఎక్కువ ర్యాంకులనే వాళ్ళే ఉన్నారు. ఏదైనా ఉంటే 100కు 4-5 ఉంటే ఉండొచ్చులేండి, ఎక్కడ లీకేజ్లు ఉంటాయండి. అవి తీసుకుని నేను థాట్ పట్టుకుని ఎగురుతానంటే కాదు కదా, అది ప్రామాణికం కాదు కదా సార్. అదే ప్రామాణికం అని వీళ్ళు చెప్తున్నారు, అదే ప్రామాణికం అని క్వశ్చన్ సెంటర్ నేను రెచ్చగొడుతున్నారు. కాదంటే రాష్ట్రానికి ఎన్ని వచ్చినాయి, వాడి డిగ్రీ మీరు గూగుల్లోకి వెళ్ళి చేయవలసింది ఏంటంటే స్టూడెంట్ సెలెక్ట్ అయ్యాడు కదా, వాడు అండర్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చదివాడో గూగుల్లో కొట్టి సావంట్రా తెలుస్తుంది మీకు. అది కరెక్ట్. ఆ లిస్ట్ రాసుకోండి, ఆ ఫౌండేషన్ ఎక్కడ ఉందో తెలుస్తుంది అసలు. ఫస్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ ఎక్కడో తెలుస్తుంది, ఆ లిస్ట్ తీయండి. అవును. మీరు అండర్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చదివాడో లిస్ట్ తీయట్లేదు వెళ్ళావు. ఆడు బోర్డు వేసాడు కదా, ఈడు బోర్డు వేసాడు కదా, ఆడు పేపర్ వేసాడు కదా, ఆడు ర్యాంక్ వేసాడు అంటారు. అన్నీ ఫేక్. 100% సివిల్ సర్వీస్ ర్యాంకులు మొత్తం ఫేక్ అండి, ఎక్సెప్ట్ ఏమన్నా 4-5 తప్ప. అంతే. కరెక్ట్. ఈ సంవత్సరం హైదరాబాద్లో విజయవాడలో మొత్తం అంతే. ఈ సంవత్సరం వరస్ట్గా ఎవరికి ర్యాంక్ రాలా ఏ ఇన్స్టిట్యూట్కి. అవునండి. ఏదో 4-5 తప్ప రాలా. 4-5 కూడా ఏదో ఒక ఇంటర్వ్యూ గైడెన్స్. ఇప్పుడు నా దగ్గరికి వచ్చారండి, ఇప్పుడు నేను గైడెన్స్ ఇచ్చిన వాళ్ళకి 2-3 సెలెక్ట్ అయ్యారు, నేను ఎక్కడ చెప్పలేదు సెలెక్ట్ అయ్యారని. నేను జస్ట్ గైడెన్స్ ఇచ్చానండి. వాళ్ళు మెయిన్స్కి వచ్చారు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలంటారు, గైడెన్స్ ఇస్తాం, నెలకోసారి వచ్చి కలుస్తారండి. అవునండి. లేకపోతే ఇంటర్వ్యూకి వచ్చిన ఇంటర్వ్యూ ఎలా చేయాలని అడుగుతారు, 2-3 అవర్స్ మాట్లాడతా. అవును. అంత మాత్రం నా వాళ్ళు వచ్చిందంటే ఎలా తప్పు కదంటే, పాపం కదా అది. అంతే కదా. వాడు వచ్చాడు, మనం ఏదైనా మాట్లాడడం గైడెన్స్ ఇచ్చాం, అంతే అయిపోయింది. అంటే అంటే నేను నా వల్ల వచ్చిందంటే ఎట్లాగండి అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనమే చేసామంటే తప్పు కదండి. తప్పు కదా. ఇది చేసి పని అండి. మోసం చేసి పెద్ద టీవీల్లో పెద్ద యాడ్లు ఇచ్చేసుకుని పక్కాగా మోసం చేసి నిజంగా ర్యాంక్స్ వచ్చిన ఈ సంవత్సరం అందరూ సెల్ఫ్ లెర్నర్స్ అండి. లాస్ట్ ఇయర్ ర్యాంకర్స్ అందరూ సెల్ఫ్గా చదువుకున్నవాళ్ళు, ఈవెన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్తో సహా. వాళ్ళు సెల్ఫ్ లెర్నర్స్ అండి, బేసికల్లీ దే ఆర్ సెల్ఫ్ పీపుల్ అండి. మంచి అండర్ గ్రాడ్యుయేషన్లోనే చాలా స్ట్రాంగ్ పీపుల్ అండి. కరెక్ట్ సార్. అది రిపీటర్స్ కూడా వాళ్ళు చాలా మంది. ఇవన్నీ చాలా అంటే డెప్త్ తెలియదండి ఎగ్జామ్ తెలియదు. ఎగ్జాక్ట్లీ. అవును సార్. కోరిక ఉండడం వేరు, డెప్త్ తెలియదు. కరెక్ట్. కోరిక ఉండడం వేరు, డెప్త్ తెలియక అమాయకత్వంతో తీసేసుకుని డిసిషన్లో పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు పేరెంట్స్. కరెక్ట్. అదే ఐఏఎస్ ఎగ్జామ్కి చెప్పేమంటేనే ఐఏఎస్ అయిపోయినట్టు కాదు, అలా చెప్పుకుని చుట్టాలకి బతుకుతున్నారు ఏంటంటే. అవును సార్. సిగ్గులేదా? పాపం కదా, సోషల్ ప్రెజర్ కదా పిల్లడికి. అంతే కదా. లేకపోతే రాకపోతే ఎంత హీనంగా చూస్తారండి. అవునవును. అతను ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. మా అమ్మాయి ఎక్కడ చదువుతుందండి, విజయవాడలో ఇన్స్టిట్యూట్లను ఐఏఎస్ ప్రిపేర్ అవుతుంది. ఏంటి సిగ్గుండాలి చెప్పడానికి పేరెంట్స్కి, తప్పండి అలా చెప్పకూడదండి, సోషల్ ప్రెజర్ అది. అవును. 5 ఏళ్ళ తర్వాత ఏం చేయమని ఆ పిల్లనే. అవునండి. 5 ఏళ్ళ తర్వాత ఏం చేయమని మీరే తప్పు కదండి. అంతే కదండి. అట్లా చేయకూడదండి. పేరెంట్స్ చేసి గొప్పగా చేసుకుని అంటే నాకు జేఈ రాలేదు కాబట్టి ఇది వచ్చిందని చెప్పుకోవడం అనమాట గొప్ప. దానికంటే పెద్ద ఎగ్జామ్ కదా అది చెప్తే మన జనాలందరూ మనల్ని గొప్పడు అనుకుంటారని. మీరు ఎఫర్ట్స్ నాయిస్ చేయకూడదండి, రిజల్ట్ నాయిస్ చేయాలి. ఎగ్జాక్ట్లీ సార్. ఎఫర్ట్ నాయిస్ చేయకూడదు. అవునవును. వీళ్ళందరూ ఎఫర్ట్స్ నాయిస్ చేసి బ్యాచ్ ఇదంతా. నిండుకుండా తొనకదండి ఈ తొణికి బ్యాచ్ ఇదంతా. ఆడు అడగడని అవతల అడగడని చెప్పేస్తాడు, మా వాళ్ళు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నారు, ఢిల్లీ వెళ్ళారట. ఏంటిది డబ్బు వేసుకుని చెప్పడం కాదు. అది దానివల్ల ఇంకా ప్రెజర్ పెరుగుతుంది, సోషల్ ప్రెజర్. కరెక్ట్ కాదు. కరెక్ట్. నోరు మూసుకుని చదవాలి, పక్కడు కూడా తెలియకూడదు. ఎగ్జాక్ట్లీ సార్. అవును. అంతే. సెల్ఫ్గా చదివితే వస్తుంది, నేను పక్కగా చెప్తున్నా. అవును. అండర్ గ్రాడ్యుయేషన్ అది మంచి కాలేజ్ చదివితే స్కిల్స్ అక్కడ వస్తాయి. హార్డ్ వర్క్ చేయడం కానీ, మంచి రాయడం కానీ, లేదా రైటింగ్ స్కిల్స్ కానీ, మాట్లాడడం కానీ, లేకపోతేనేమో మంచి జీపీఏ తెచ్చుకున్నప్పుడు కానీ, ఇదంతా స్కిల్ సెట్ అండి ఇవన్నీ. ఇవన్నీ అండర్ గ్రాడ్యుయేషన్ మంచి కాలేజ్ చదివినప్పుడు కొంచెం స్కిల్స్ వస్తాయి. సబ్జెక్ట్ వేరే ఉండొచ్చు, ఆ స్కిల్స్ వచ్చిన తర్వాత వేరే సబ్జెక్ట్ చదువుతారు. కరెక్ట్. ఆ స్కిల్స్ కూడా ఉపయోగిస్తారు అలాగే. అంతే. స్కిల్ ఈ ఎగ్జామ్ స్కిల్ ఎగ్జామ్, సబ్జెక్ట్ ఎగ్జామ్ కాదు. వీళ్ళకి బ్రెయిన్ లేకుండా క్వశ్చన్ సెంటర్ చెప్పిన మాటలు నమ్ముతున్నారు. ఇది హిస్టరీ జాగ్రఫీ ఎగ్జామ్ అంటారు. హిస్టరీ జాగ్రఫీ ఎగ్జామ్ కాదురా బాబు, ఇట్ ఇస్ స్కిల్ బేస్డ్ ఎగ్జామ్. ఇట్స్ నాట్ ఏ హిస్టరీ చదివితేనో జాగ్రఫీ చదివితే. అలాగైతే బిఏ 5 ఏళ్ళు చదివిన హిస్టరీ చదివినట్టు వచ్చారు కదా, ఎవడున్నాడు ఈ లిస్టులో? ఎవడో లేడు.
పొలిటికల్ సైన్స్ చదివినోడు వచ్చారు కదా మరి, బిఏ పొలిటికల్ సైన్స్ చదివినోడు, ఎంఏ పొలిటికల్, వాళ్ళు ఎవరో కనపడరు ఇందులో లిస్టులో. కనిపించరండి. అలా అంటే ఎవడో ఒకటి నెతికి ఒకడు ఉన్నాడు అంటాడు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే స్టేట్మెంట్ని ఎలా ఇన్వాలిడ్ చేద్దాం చూస్తున్నాడు తప్ప సార్ చెప్పిన దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది, రిస్క్ ఉంది కదా అని అలా ఆలోచించట్లేదు. అదే వ్యాలిడిటీని ఆలోచించట్లేదు, ఏంటి రియాలిటీని అంటే ఆలోచించట్లేదు. నేను ఏదో చెప్పాడు, ఎవడో ఒకడున్నాడు అనుకోండి, అడుగున్నాడు అనేస్తున్నాడు. అలా కాదు కానీ పలానా కాలేజీలో చదివితే ఇబ్బంది అన్నాను, ఆ కాలేజీ ఒకటి గొప్ప కదా అంటారేంటి? ఒకడికి అప్పుడు అంటే 100లో ఒకటి అయిపోయాడు అన్నప్పుడు మనం ఇప్పుడు కూడా 100లో ఒకటి చేయి కొట్టే అంతే కదండి. అవును. మరి ఇప్పుడు కొట్టే, ఇప్పుడు ఎందుకు కొట్టలేదు? అక్కడేమో తక్కువ మంది అని అవుతానంటాడు, అవును. ఇక్కడ తక్కువ మంది అయినప్పుడు అవరంటే నేను అవనంటున్నాడు. అవును. మరి ఇక్కడ కూడా అవ్వచ్చు కదండి. తప్పనిసరిగా ఇక్కడ అవడవు, ఇక్కడ భయం దగ్గరలో ఉంది కదా, అది దూరం కదా, దూరం ఉన్నప్పుడు ఈజీ కదా, అవును, డైలాగ్ కదా కొట్టడం. అవును. సో ఇది పేరెంట్స్ అర్థం చేసుకోండి. ఈసారి రిజల్ట్లో కూడా చాలామంది, అందరూ కూడా నాకు తెలిసిన చాలామంది కానీ పర్సనల్గా కూడా అందరూ సెల్ఫ్ లెర్నర్స్ అండి. మేబీ కొంతమంది డబ్బులు ఇచ్చి కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా 10-20 లక్షలు ఇచ్చి ఒక్కొక్కళ్ళు తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. మీరు అసలు నమ్మద్దు, వీళ్ళు ఎవడో ఏ కోచింగ్ సెంటర్ ర్యాంక్ రాని చెత్తండి అది. అవునండి. ఆ కోచింగ్ సెంటర్లో రన్ చేసి వాడు ఎవడైనా ర్యాంకరా, లేకపోతే ఆడెవడన్నా పాఠం చెప్పాడు ర్యాంకరా? ఈజ్ అ డిస్కార్డ్. దేనికి పనికిరాని చెత్తది. అవును. దేనికి పనికిరాని బోర్డు పెట్టి చెప్తున్నారు. అవును. వీళ్ళ గైడెన్స్ ఇవ్వడం ఏంటి మీకు? నాకు అర్థం కాదు. వాడి గైడెన్స్ ఇస్తే నువ్వు సెలెక్ట్ అవ్వడం ఏంటి బాబా? అసలు మతుందా? కనీసం ఈ కామన్ సెన్స్ కూడా జనాలకు లేదు. అవును సార్. అవునవును. రైట్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను ఎందుకు చెప్తున్నా, ఇది అడ్మిషన్ టైం అండి ఇది. అవును సార్. వీళ్ళు ఎన్ని చెప్పినా ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నా తెలుసా? కనీసం వాళ్ళు మారతారని. అంతే కదా సార్. అవును. అయినా సేమ్ మీకు ఆ బెంచ్ సర్కిల్ నుంచి రైల్వే స్టేషన్ మధ్యలో ఇన్స్టిట్యూట్స్ అన్ని ఫిలప్ అయిపోతాయి సీట్లన్నీ. ఇప్పుడు చూద్దామండి, తప్పనిసరిగా మీరు మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా గట్టిగా చెప్పండి, మారతారని ఆశిద్దాం. తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా. చూసారు కదా, ఇది మరి యాక్చువల్గా ఏంటంటే తప్పనిసరిగా ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ కావాలనేది ఆశ తప్పులేదు, కానీ దానికి ఒక అప్రోచ్ ఉంటుంది. అయితే ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత లేదా చదివితే అందరూ అయిపోరు, దానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఆ ప్రణాళికాబద్ధంగా ఉండాలంటే దానికి డెడికేషన్ ఉండాలంటే టైం లిమిట్లో ఎగ్జామినేషన్ రాయాలి అనుకుంటే అవన్నీ ఎంత రాయాలో అంత 250 వర్డ్స్లో రాయమని చెప్తే 250 వర్డ్స్లో రాయాలి. దాంట్లో మొత్తం ఎసెన్స్ రాయాలి. ఆ ఎసెన్స్ రాయాలంటే తెలియాలి కదండి. అందుకనే సార్ కూడా చెప్పేది ఏంటంటే మీకు ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే మీకు ఐఐటి కానీ నీట్ కానీ లేదంటే ఆ నల్సార్ ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ చేస్తేనే కదా అలాగా, అది దీనికి ప్రాతిపదిక. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే మీరు కూడా ఏంటంటే ఇలాంటి వాటి వలలో పడద్దు. దీనికోసం ఒక ప్రణాళిక చేసుకోవాలనుకుంటే ఆశించడంలో తప్పలేదు, దానికి రైట్ డైరెక్షన్లో చేయాలి. చేయగలుగుతామా లేదనేది సెల్ఫ్ ఎనాలిసిస్ కూడా చేసుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే ఇది చేస్తేనే ఐఏఎస్ అయిపోతానంటే భావనలో మాత్రం ఉండకండి. తప్పనిసరిగా మీరు చేసే ప్రజెంట్ చదివే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ మరో దాంట్లో ముందర మీరు రివ్యూ చేసుకుని ఈ లైన్లో చేస్తాము అనుకున్న తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి వాటి వల్ల పడద్దని మాత్రం సారు విజ్ఞప్తి చేస్తున్నారు, నేను కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఇవాల్టి ఈ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే
అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.